పోతే సక్సెస్ అవుతాం అనేది. అది మనకు కేవలం ఫెర్మార్స్ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే లభిస్తుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి, అప్పటి పూర్తికి వెలుస్తాయి. అంటే ఓన్లీ సొమ్ము చేసుకోవడానికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు కొత్త కొత్త కోచింగ్ సెంటర్స్ ఇస్తాయి. ఓ నలుగురు ఫ్యాకల్టీ వాళ్ళని పెట్టుకొని డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్స్ నడుస్తాయి. కానీ ఎలాంటి డబ్బు అనే ఒక ఆశ లేకుండా నిస్వార్థంగా సొసైటీకి మ్యాథ్స్ పరంగా సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో నాగయ్య సార్ ఆన్లైన్ స్టార్ట్ చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ సక్సెస్ఫుల్ మెంబర్స్. అందరి తరపు నుంచి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. లాట్ ఆఫ్ థ్యాంక్స్. ప్రదీప్ సారే గాని, యాకూబ్ పాషా సారే గాని, స్వామి సారే గాని, మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారండి మన దగ్గర. చాలా అసలు సబ్జెక్ట్ నేను చాలా చాలా గెయిన్ చేసుకున్నాను సార్. నాకు అంతకుముందు ఉండే కొంత సబ్జెక్ట్, కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, కానీ చాలా క్లారిటీ చేసుకోగలిగాను ఆ డౌట్స్ అన్నిటిని కూడా. దట్ ఓన్లీ ఫెర్మార్స్. మీరు అన్నారు కదా ఇప్పుడు ఏదో ఐఐటి జామ్ ఇచ్చారు అనేటువంటిది. నాకు మీ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు అంత ప్రేమ, అంత ఆప్యాయత. ఎందుకంటే నేను దాని నుంచి చాలా పొందాను. మరి ఏమైనా ఇవ్వాలి కదా సొసైటీకి మనం కూడా. మీరు కూడా ఏమైనా డబ్బు ఆశించారంటే ₹1 అండి. నో ఫీజ్ అండి. ఐఐటి జామ్ కానీ పీజీ కోచింగ్ ఎంట్రన్స్ చెప్పించారు సార్. ₹1 కూడా తీసుకోకుండా తను ఈవినింగ్ నేను క్లాస్ చెప్పేంత వరకు 2 అవర్స్ అండి. సాయంత్రం 6, 7కి స్టార్ట్ అవుతే 9 o'clock వరకు కూడా సార్ అలానే ఉండేది. యూనివర్సిటీ వెళ్ళి క్లాసెస్ చెప్పి మరి ఒక్క పేమెంట్ కూడా ₹1 కూడా తీసుకోలేదు. ఎందుకు? బోత్ స్టేట్ లో ఉన్న పిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు సార్? ఏమైనా దాని నుంచి ఏమైనా సార్కి లభిస్తుందా? ఒక్క అబ్బాయికి సీట్ వచ్చినా సరే వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అనే ఒకే ఒక దృక్పథంతోనే. ఎందుకంటే ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నాగయ్య సార్, ఆ కష్టాలు సార్కి తెలుసు. ఇప్పుడు కూడా ఈ ఉద్దేశం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం కూడా ఏంటి అంటే, ఈ జేఎల్ డిఎల్ గురుకులంలో ఎట్లయితే ఇంతమంది 79 మందికి ఎక్కువగా పోస్టులు సంపాదించారు, అలానే డిఎస్సిలో కూడా కొట్టుకుంటే ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. నా తరపు నుంచి నేను సొసైటీకి ఏమైనా చేయాలనే దృక్పథంతోనే సార్ ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నాగయ్య సార్ అండ్ ఫెర్మార్స్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇట్స్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శివప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ తో పాటు మీరు ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లలో శివప్రసాద్ సార్ మెసేజ్ చేయని రోజు ఉండదు. దట్ ఈస్ అ ప్రేమ్. మా వాళ్ళందరూ ప్రేమ్ అని ముందుగా వేసుకుంటారు. ప్రతిరోజు ఇంటరాక్షన్ లో శివప్రసాద్ సార్ క్వశ్చన్లు అడగడము, దాని డిఫరెంట్ వర్షన్ లో ఆన్సర్స్ ఎలా చెప్పడము. సార్ మీరు చాలా ఎఫర్ట్స్, అంటే ఫెర్మాట్ అకాడమీలో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇవ్వడం, మీరు మళ్ళీ అవసరమైతే కొన్ని క్వశ్చన్స్ పెట్టడం, అసలు మార్వలైజ్ సార్. మీరు ఎప్పుడు డ్యూటీ చేస్తున్నారు ఏమో కానీ ఈవెన్ దో కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాకంటే ఎక్కువ పెడతా ఉంటారు. గ్రేట్ జాబ్ సార్. మీరు అందరూ అది ఇలా గుర్తు చేస్తారు. శివప్రసాద్ సార్ని కూడా ఆడ కలుస్తాం సార్, కనపడతారు సార్ అనుకుని అందరు. గుడ్ సార్, బాగా వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీసింగ్ టు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ.